వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. సో నా ప్రీవియస్ వీడియో ఏదైతే నేను అప్లోడ్ చేసినో అది ఏపీ మెయిల్ క్యాండిడేట్ సంబంధించిన వీడియో. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఏపీ మెయిల్ క్యాండిడేట్కి సంబంధించిన వీడియో. ఏం వీడియో అంటే ఫైనల్ కట్ ఆఫ్, ఓకేనా. సో ఫైనల్ కట్ ఆఫ్ దేనికి సంబంధించింది అంటే బీఎస్ఎఫ్, ఓకేనా. బీఎస్ఎఫ్ లాస్ట్ వీడియో ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ వీడియో ఎందుకు పెట్టినా అంటే బీఎస్ఎఫ్ అనేది అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. లీస్ట్ కట్ ఆఫ్ అన్నిటికంటే బీఎస్ఎఫ్కే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న బీఎస్ఎఫ్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉండింది కేటగిరీ వైజ్, జనరల్ అండ్ నక్సల్ పోయినసారి చెప్పిన లాస్ట్ వీడియోలో, ఓకేనా. సో ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ వీడియో నేను జస్ట్ 2 days బ్యాక్ అప్లోడ్ చేసిన. సో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు ఏపీ అయిపోయింది కదా ఫస్ట్. ఇప్పుడు టీఎస్, ఓకే, తెలంగాణ స్టేట్స్, ఓకేనా. అది కూడా తెలంగాణనే. తెలంగాణ స్టేట్లో ఏపీ అయిపోయింది. తెలంగాణ స్టేట్స్లో మెయిల్ క్యాండిడేట్స్, ఓకేనా, బాయ్స్కి తెలంగాణ స్టేట్లో బాయ్స్కి కేటగిరీ వైజ్ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏం కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్, మెరిట్ కట్ ఆఫ్ అన్నట్టు. ఫైనల్ మెరిట్లో బీఎస్ఎఫ్ జాబ్ వచ్చిన వాళ్ళకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్, ఓకేనా. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని చూసుకుందాము, అప్పుడు తెలుస్తుంది, ఓకే. జనరల్ నక్సల్ తెలంగాణ మెయిల్ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ ఫైనల్ కట్ ఆఫ్ పోయినసారి ఎంత ఉంది, ఓకేనా. సో అది మీకు తెలిస్తే ఈసారి ఎంత ఉంటుంది అని మీరు అంచనా వేసుకోండి, ఓకేనా. సో చాలామంది అడిగారు ఫైనల్ కట్ ఆఫ్. పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్కి ఫైనల్ కట్ ఆఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ అనేది 1:8లో తీస్తారు, ఓకే. పీఈటీ కట్ ఆఫ్ 1:8లో తీస్తారు. కానీ లాస్ట్ మెరిట్లో ఉండేది 1:1లోనే, ఓకేనా. 1:1లోనే లాస్ట్ మెరిట్లో ఉండేది. అంటే పీఈటీ కట్ ఆఫ్ 1:8లో తీస్తే లాస్ట్కు మెరిట్లో ఉండేది 1:1. మిగిలిన 7 మంది పోతారు, ఓకేనా. సో ఏమవుతుంది అంటే 1:1కి వచ్చేసరికి ఫైనల్ మెరిట్ వచ్చేసరికి ఈ పీఈటీ పెట్టిన కట్ ఆఫ్ కంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది, ఓకేనా. సో కొన్ని కేటగిరీస్లో పెరుగుతుంది కాంపిటీషన్ ఏదైతే ఉందో, కొన్ని కేటగిరీస్లో అంతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రన్నింగ్లో డిస్క్వాలిఫై అవుతారు, మెడికల్లో డిస్క్వాలిఫై అవుతారు, లాస్ట్కు 1:1లో మిగులుతారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే అందులో స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని 1:1లో జాబ్ ఇస్తారు. సో ఇప్పుడైతే డిస్కషన్ చేస్తా ఎంత ఉంది కట్ ఆఫ్ అనేది. ఫస్ట్ తెలంగాణ మెయిల్ క్యాండిడేట్స్ ఇది అయిపోయిన తర్వాత ఏపీ మెయిల్ అయిపోయింది, తెలంగాణ మెయిల్ అయిపోయింది, తర్వాత ఫీమేల్కి సంబంధించిన వీడియో చేస్తా, ఏపీ అండ్ టీఎస్, ఓకే. సో లెట్స్ గో. సో ఇక్కడ చూసుకోండి కట్ ఆఫ్ మెయిల్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ స్టేట్ వైజ్, ఓకే. సో ఇది మెయిల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ వచ్చేసి ఇట్లుంటుంది. సో ఇది తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తమిళనాడు క్లోజ్ అయిపోయింది, తెలంగాణ బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్. ఇక్కడ ఈఎస్ఎం అంటే ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, ఓకే. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళని అట్లా అంటారు. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. ఇక్కడ చూడండి 32 వేకెన్సీ జనరల్లో ఉన్నాయి, 15 వేకెన్సీ నక్సల్లో ఉన్నాయి, కానీ ఫిల్అప్ అయిపోయినాయి 0. ఇవి ఉన్న వేకెన్సీస్ ఇదేమో ఫిల్అప్ అయిపోయినాయి. ఇక్కడ 32 ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు, ఇక్కడ 15 వేకెన్సీ ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అనే వాళ్ళు లేరు, ఓకేనా. బీఎస్ఎఫ్ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో 15-16 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు. మినిమం ఒక 14 to 16 years అట్లా సర్వీస్ చేస్తే వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ జాబ్ రిజైన్ చేస్తారు, అక్కడ జాబ్ రిజైన్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ పట్టుకొని వస్తే వాళ్ళకి హాఫ్ సాలరీ ఆల్రెడీ వస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏమవుతుంది, ఒక 35 to 40 years ఉంటారు. అప్పుడు మళ్ళీ వేరే సెంట్రల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ బీఎస్ఎఫ్కి ఎందుకు వస్తారు, మ్యాక్సిమం రారు. అందుకోసమే ఇక్కడ 32 వేకెన్సీ ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు, 15 వేకెన్సీ ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు. కానీ ఈ వేకెన్సీ అనేది వేరే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కానీ లేదంటే ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తే అయిపోవు, కానీ ఫిల్ చేయలేరు, ఓకేనా. సో ఆ వేకెన్సీస్ అట్నే ఉంటాయి, అవి ఫిల్ కావు. సో ఇది మైనస్ పాయింట్ అన్నట్టు. వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ వేకెన్సీ అట్లీస్ట్ మనకిచ్చినా కానీ ఓపెన్లో పెట్టినా కానీ ఓపెన్లో ఎవరో ఒక్కరు కొట్టుకోపెట్టేళ్ళు. సో అది నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళదే ఉన్నది ఇక్కడ తెలంగాణ లైన్లో. సో నెక్స్ట్ ఎవరిది ఉంది బీఎస్ఎఫ్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ ఉంది. ఈడబ్ల్యూఎస్ బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్ చూడండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ నక్సల్ 35 వేకెన్సీ ఉన్నాయి జనరల్లో. ఎన్ని ఫిల్ అయినాయి, 5 ఫిల్ అయినాయి. 35లో జస్ట్ 5 ఫిల్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ నక్సల్లో 14 వేకెన్సీ ఉంటే ఒక్కటి కూడా ఫిల్ కాలేదు, ఓకేనా. సో ఇక్కడ 5 ఫిల్ అయినాయి. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 44 మార్క్స్ ఉంది ఈడబ్ల్యూఎస్కి. నేను ఏం చెప్తున్నా అంటే ఈడబ్ల్యూఎస్ అసలు కాంపిటీషనే లేదు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లేరు, తక్కువ జనాభా ఉంటుంది ఈడబ్ల్యూఎస్లో, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కానీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకొని జస్ట్ బార్డర్లో క్వాలిఫై అయినా కానీ వాళ్ళు మెడికల్ క్లియర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సో ఇక్కడ నక్సల్ అయితే ఒకటి కూడా ఫిల్ కాలేదు, సున్నా ఫిల్డ్. 14 వేకెన్సీ ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు. జనరల్లో ఇప్పుడు 35 ఉంటే ఇక్కడ 5 ఫిల్ అయినాయి, ఓకేనా. ఈ 5 వచ్చిన స్కోర్ మినిమం 44 మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ పర్సన్ 5వ వ్యక్తికి 44 మార్క్స్ వచ్చినాయి, అదే కట్ ఆఫ్ పెట్టిండు. సో ఎట్లుంటుందంటే
మన లక్ కూడా ఒక్కొక్కసారి బేస్ అయి ఉంటుంది. నువ్వు మంచి మంచి స్కోర్ తెచ్చుకున్నా కానీ నీ కేటగిరీ ఒకవేళ ఎస్టీనో లేదంటే ఓబీసీనో ఉన్నదనుకో, అప్పుడు ఏమవుతుంది, క్యాండిడేట్స్ అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎస్టీలో కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఓబీసీలో ఎక్కువ ఉంది. అప్పుడు నీకు బార్డర్లో నువ్వు క్వాలిఫై అయితే నువ్వు మెడికల్ క్లియర్ చేసిన జాబ్ రాదు. కానీ ఇక్కడ వీళ్ళ కేటగిరీస్ చూస్తే ఏమిందంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూడండి, బీఎస్ఎఫ్, ఇక్కడ క్యాండిడేట్సే లేరు. అక్కడ ఈ వేకెన్సీస్ మనతోటి ఫిల్ చేస్తే అయిపోతుంది కదా. అట్లీస్ట్ యూఆర్లో పెట్టినా కానీ ఓపెన్లో పెట్టినా కానీ అన్రిజర్వ్డ్లా ఈ మిగిలిన పోస్టులు వేరేటోళ్ళు కొట్టుకోపిస్తారు కదా పోస్టులు, కానీ అవి అట్నే ఉంటాయి బ్యాక్లాగ్ వేకెన్సీ. ఆ కేటగిరీలో వేకెన్సీ ఇవ్వాలి, తప్పు లేదు. కానీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆడ వేకెన్సీస్ ఫిల్ కానప్పుడు, ఆడ క్యాండిడేట్స్ లేనప్పుడు ఆ వేకెన్సీస్ ఓపెన్లో ఇస్తే ఓపెన్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వేరే వాళ్ళు ఆ జాబ్ కొట్టుకొని పోతారు. సో అది మన వాళ్ళు చేయరు అట్లా. ఆ కేటగిరీ వాళ్ళకే ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మెయిన్ థింగ్ బీఎస్ఎఫ్ ఓబీసీ తెలంగాణ జనరల్ నక్సల్. సో ఇక్కడ చూడండి 69 వేకెన్సీ ఉంటే 55 ఫిల్ అయినాయి. ఓకే, 69 వేకెన్సీ ఉంటే 55 ఫిల్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నక్సల్లో 29 ఉంటే 29 ఫిల్ అయినాయి. సో కట్ ఆఫ్ వచ్చేసి చూడండి 59 ఉంది. బార్డర్ మనకు పీఈటీ కట్ ఆఫ్ కూడా 59 పెట్టిండు. ఓకే, గుర్తుపెట్టుకోండి, పీఈటీ కట్ ఆఫ్ కూడా 59 ఉంది. అండ్ ఫైనల్ కట్ ఆఫ్ కూడా 59 ఉంది. అంటే ఒక్క మార్కు కూడా పెరగలేదు. ఓకే, 59 ఉంటే ఫైనల్ కట్ ఆఫ్ కూడా 59 ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, పీఈటీ పిహెచ్టీ క్లియర్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళు 59 మార్కులు కట్ ఆఫ్ వచ్చింది. తర్వాత రన్నింగ్లో కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు, మెడికల్లో కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు. లాస్ట్కి మెడికల్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు, అందులో మళ్ళీ బీఎస్ఎఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు వేరే అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్ వాళ్ళందరూ వెళ్ళిపోగా బీఎస్ఎఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకుని బీఎస్ఎఫ్ జాబ్ వచ్చిన వాళ్ళు 55 మంది ఉన్నారు. కానీ పోస్టులు 69 ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ మంది, ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకో 10-14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా ఫిల్ అయ్యేది, కానీ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేరు. ఓకేనా, మిగిలిన పోస్టులు పెట్టుకున్నారు. ఎందుకంటే 50,000 పోస్టులు ఉన్నాయి పోయినసారి. సో ఓకే, ఇప్పుడు 25,000 ఉన్నాయి. సో ఇది కట్ ఆఫ్ 44 ఉంది ఓబీసీ నక్సల్ అయితే పోయినసారికి బీఎస్ఎఫ్ కట్ ఆఫ్కి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 44 కట్ ఆఫే ఉన్నది ఫైనల్ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్కి. అండ్ ఓబీసీకి పోయినసారి 59 మార్కులతో బీఎస్ఎఫ్ వచ్చింది. ఇది జనరల్ వాళ్ళకి. నక్సల్ వాళ్ళకి ఓబీసీకి 44కే జాబ్ వచ్చింది. ఇది నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ స్కోరు. ఓకేనా, ఇప్పుడు మీ స్కోర్ ఇంతకంటే తక్కువ ఉన్నా కానీ ప్రాక్టీస్ రన్నింగ్ చేసుకోండి. ఎందుకంటే నార్మలైజేషన్లో 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు 10 మార్కుల ప్లస్ కూడా పెరుగుతుంది. ఓకే, అది మీ లక్ అండ్ మీరు ఎగ్జామ్ రాసిన విధానాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ నక్సల్ 32 కట్ ఆఫ్ ఉంది. అంటే ఏంది, 20% మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది ఎస్సీకి ఎస్టీకి 20% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక్కడ 32 అంటే 20%, 160లో 32 అంటే 20%. ఇక్కడ చూడండి 32 మినిమం బార్డర్ మార్కులు, 160కి 32 వస్తే బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఇక్కడ చూడండి 25 వేకెన్సీస్ ఉంటే 16 ఫిల్ అయినాయి. ఓకేనా, 16 అంటే ఇంకొక 9 వేకెన్సీస్ ఫిల్ కాలేదు. అంటే ఆడ క్యాండిడేట్స్ లేరు, కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. మెడికల్ క్లియర్ చేస్తే జాబ్ 100%. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ వాళ్ళకి 41 వేకెన్సీ ఉంటే అలా సగమే ఫిల్ అయినాయి. ఇక్కడ 22 ఫిల్ అయినాయి చూడండి, అంటే ఆల్మోస్ట్ సగం. 48 పెట్టింది కట్ ఆఫ్. అంటే 48 అంటే ఈ 22 ఫిల్ అయినాయి కదా, ఈ 22 వ్యక్తికి వచ్చిన మార్కులు 48 మార్కులు అన్నట్టు. ఓకేనా, ఎవరైతే లాస్ట్ సెలెక్ట్ అవుతారో లాస్ట్ క్యాండిడేట్ అతని మార్కులే కట్ ఆఫ్ అని పెడతారు. ఇక్కడ 48 మార్క్స్ ఉంది. ఓకే, సో మిగిలిన 20 పోస్టులు ఇక్కడ వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ 41 ఉన్నాయి. ఇక్కడ ఫిల్ అయినా 22. అంటే ఇక్కడ నీకు 48 అంటే జస్ట్ నీకు 40 మార్కులు వచ్చినా ఇంకా వేరే క్యాండిడేట్ ఉంటే అతనికి జాబ్ వచ్చేది. 32, 33 వచ్చినా జాబ్ వచ్చేది. ఓకే, సో వేకెన్సీ అనేది మిగిలిపోతున్నాయి. ఎస్సీల కాంపిటీషన్ లేదు. సింపుల్గా చెప్తున్నా, ఎస్సీ క్యాండిడేట్స్ మీరు ఎంత స్కోర్ వచ్చినా కానీ ప్రాక్టీస్ చేసుకొని రండి. నెక్స్ట్, సో హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూసుకోండి, బీఎస్ఎఫ్ ఫస్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ 8 వేకెన్సీ ఉంటే 8 ఫిల్ అయింది. ఇక్కడ జనరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ 18 వేకెన్సీ ఉంటే 18 ఫిల్ అయింది. వేకెన్సీ అనేది ఎస్టీకి తక్కువ ఉంటుంది, కానీ హెవీ కాంపిటీషన్ ఎస్టీకి ఉంటుంది. నేను చెప్తున్న ఎస్టీ అనేది ఇప్పుడు ఓబీసీ కంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రిమెంబర్, ఓబీసీ కంటే ఎక్కువ ఉంటుంది. సో బీఎస్ఎఫ్లో 85.34 ఇంత కట్ ఆఫ్ ఉంది. హెవీ కట్ ఆఫ్, హెవీ అంటే హెవీ కట్ ఆఫ్. 50% మార్క్స్ క్రాస్ కావాలి మీకు. 85 కట్ ఆఫ్ పెట్టినండి పోయినసారి. చూడండి ఎంత, బీఎస్ఎఫ్కే 85 ఉంది కట్ ఆఫ్ పోయినసారి. ఎస్టీకి ఒక్క పోస్ట్ కూడా మిగిలింది. 18 పోస్టులు ఉంటే 18 ఫిల్అప్ అయినాయి. ఇంకా 63 పెట్టిండు, 63 అయింది కట్ ఆఫ్. అంటే ఇక లాస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ 85 అన్నట్టు. ఎస్టీ క్యాండిడేట్స్కు 18% వచ్చిన మార్క్స్ 85, అతని మార్క్స్ కట్ ఆఫ్. ఇక్కడ నక్సల్ బీఎస్ఎఫ్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత ఉందంటే 8కి 8 ఫిల్ అయినాయి. లాస్ట్ 8% వచ్చిన మార్క్స్ 63.12043. సో అతని మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ లాగా పెడతారు. సో
నేను చెప్తున్న ఎస్టీ క్యాండిడేట్స్కి మీరు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇది కట్ ఆఫ్. సో మీరు కొంచెం ఒక 70-75 మార్కులు తెచ్చుకొని ఉంటే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. పీఈటీ పిఎస్టీకి నార్మలైజేషన్ చేసిన తర్వాత స్కోర్ పెరుగుతుంది. 70+ ఉంటే బెటర్ మీకు ఇప్పుడు స్కోర్. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ. ఓపెన్ అంటే యూఆర్ అన్రిజర్వ్డ్. ఓకే, అన్రిజర్వ్డ్ అంటే వీళ్ళకి రిజర్వేషన్లు, ఎస్సీలు అంటే రిజర్వేషన్ ఉండదు వీళ్ళకి. సో ఇందులో ఉంటారు అన్నట్టు. బీఎస్ఎఫ్లో 103 వేకెన్సీ ఉంటే జనరల్ డిస్ట్రిక్ట్స్లో 68 ఫిల్ అయినాయి. ఈ 68 ఎట్లా అంటే ఇందులో ఓపెన్ కేటగిరీలు అంటే 68 మందిని ఎట్లా తీస్తారంటే ఇందులో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓబీసీలు ఉంటారు, అలాగే ఓసీలు కూడా ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు 103 బీఎస్ఎఫ్ వేకెన్సీ ఉంది. సో బీఎస్ఎఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు, బీఎస్ఎఫ్ జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే టాప్ స్కోరర్స్ ఉంటారో, సో బీఎస్ఎఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు టాప్ స్కోరర్స్ ఉంటారో, సో వాళ్ళని మాత్రం తీసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 103 వేకెన్సీస్ ఉంటే సో మనకు 68 మంది వెళ్ళిర్రు. ఓకే, ఇంకా వేకెన్సీ మిగిలిపోయింది. సో 68 మంది వెళ్ళిర్రు. ఆ 68 మందికి లాస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ 64. సో ఇది. సో మనం ఓపెన్లో కూడా మన స్కోర్ బాగుంటే ఓపెన్లో కూడా మనం సెలెక్ట్ అవుతాం. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి. ఓకే, ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎగ్జామ్లో రాసారు. ఆడ యూఆర్లో ఒక 50 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. యూఆర్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1000 మంది. ఇప్పుడు ఈ 1000 మందిలో ఫస్ట్ 50 మంది టాప్ 50 మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి ఈ యూఆర్లో ఫిల్ చేస్తారు వీళ్ళని. టాప్ 50 అంటే టాప్ అన్నట్టుగా, దానికి రిజర్వేషన్ లేదు. ఫస్ట్ ఎవరు 50 మంది ఉంటే వాళ్ళని తీసుకొని యూఆర్లో ఫిల్ చేస్తాడు. ఇప్పుడు 50 మందిలో ఓసీలు ఉంటారు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి. ఈ పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ వాళ్ళు. ఓసీలు ఉంటారు 50లో ఒక 10-20 మంది ఓసీలు ఉంటారు. తర్వాత ఒక 10-20 మంది బీసీలు ఉంటారు. తర్వాత ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ వాళ్ళకు యూఆర్లో సెలెక్టర్ అంటారు, అంటే వాళ్ళకి టాప్ స్కోర్ వచ్చిందని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ నక్సల్ యూఆర్ 44 ఫిల్ అయినాయి. పెట్టింది కట్ ఆఫ్ 50. ఓకే, సో ఇది అంతే అనుకుంటే మనది బీఎస్ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ త్రిపుర వెళ్ళిపోయింది. ఇక్కడ త్రిపురలో కూడా ఇవ్వడండి బీఎస్ఎఫ్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 22కి 0 ఫిల్, 15 వేకెన్సీ 0. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అసలు వాళ్ళ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం కరెక్టే, కానీ అక్కడ వాళ్ళు తీసుకోకపోతే ఆ వేకెన్సీస్ ఖాళీ ఉంటే అది మనకే కదా నష్టం. ఆ ఖాళీ ఉన్న వేకెన్సీస్ని మళ్ళీ వేరే రిజర్వేషన్ ఓపెన్లో ఇస్తే ఓపెన్లో వాళ్ళు వేరే టోళ్ళు కొట్టుకోపోతారు. ఎందుకంటే బీఎస్ఎఫ్ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది నేను కట్ ఆఫ్ చెప్పింది. సో ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి. ఓకే, హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నేను ఇచ్చేది మీకు ఒక నాలెడ్జ్, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. పోయినసారి కట్ ఆఫ్ ఎంత ఉంది అని, ఏపీ అయినా తెలంగాణ అయినా ఫైనల్ కట్ ఆఫ్ పోయినసారి ఎంత ఉంది అని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. పోయినసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోయినసారి ఎంత కాంపిటీషన్ ఉంది, ఈసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈసారి ఎంత కాంపిటీషన్ ఉన్నది, పోయినసారి కట్ ఆఫ్ గింత ఉంది, ఈసారి ఎంత ఉంటుంది. సో నార్మలైజేషన్లో నా స్కోర్ ఎంత పెరుగుతాయి, నేను ఎన్ని తప్పు పెట్టిన మార్కులు అంటే క్వశ్చన్స్ ఎగ్జామ్లో నాకు నార్మలైజేషన్లో ఎంత పెరిగే ఛాన్స్ ఉంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోరోవర్ మీరు రన్నింగ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. లక్ ఉండి బార్డర్లో మార్కులు వచ్చినా కానీ లక్ ఉండి నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అయ్యి క్వాలిఫై అయినావు అనుకో, నువ్వు పీఈటీ పిఎస్టీకి ఎలిజిబుల్ అయినావు అనుకోరు నీకు అటెంప్ట్ కానీ వెళ్ళనీకి. సో అప్పుడు ఏమవుతుందంటే నీకు టైం దొరకదు. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటేనే బెటర్. అండ్ ఇప్పుడు కంపల్సరీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మే ఫస్ట్ వీక్ వరకైనా వస్తాయి కంపల్సరీ. మేలోనే రన్నింగ్ ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా. సో ఎందుకంటే ఎప్పుడైనా లాస్ట్ 2 ఇయర్స్లో మేలోనే పెట్టిండు. 2021-22 నోటిఫికేషన్, ఇది 2023 నోటిఫికేషన్, ఇది కూడా మేలోనే పెడతారు. ఎందుకంటే జూన్లో ఫుల్ వర్షాలు ఉంటాయి, అది మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది. జూలై వరకు జూన్లో పెట్టినా కానీ మనకు జూన్లో కూడా స్టార్టింగ్లో ఎండలు ఉంటాయి, బట్ కొంచెం టైం గడిచిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందంటే ఇక మనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ వర్షంలో బురదలో కొట్టుడు. ఓకేనా. సో మీరు ఎందుకైనా బెటర్ గట్టిగా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఒక 70-80లో స్కోర్ ఉన్నోళ్ళు, 70-80 మార్కులు ఉన్నోళ్ళు రాసుకోరు, మీరు 100% క్వాలిఫై అవుతారు. మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళండి. ఓకేనా. సో మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటారా, ఒక పోస్ట్ దగ్గర జాయిన్ అవుతారా, అది మీ ఇష్టం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ చిన్న ఛానల్, ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నేను కొంచెం
కొంచెం అంటే చాలా తక్కువ మందికి ఇది వెళ్తుంది గ్రోత్, ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి ఎక్కువ వ్యూస్ రావు, ఇన్ఫర్మేషన్ కూడా సో కొంతమందికి వెళ్తుంది. ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. చాలా భయపడుతుంటారు కదా, నాకు 70-80 మార్కులు వచ్చినా నేను క్వాలిఫై అయితే నాకు కదా అని భయపడతారు. కొందరు అయితే 100 కట్ ఆఫ్ 90 కట్ ఆఫ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే జాబ్ రాదనే పాయింట్ ఆఫ్లో కామెంట్స్ పెడతారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం ఫైనల్ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, అరే నేను క్వాలిఫై అవుతాను, నా స్కోర్కి ఈజీ కానీ వాళ్ళకు నమ్మకం వస్తుంది, భరోసా వస్తుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇక ముంగట సెంట్రల్ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా నేను వీడియోస్ చేస్తాను దానికి సంబంధించి, ఎందుకంటే నాకు జాబ్ రాలేదు సో ప్రాక్టికల్గా చెప్తే, బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో పెడుతున్నా. ఓకేనా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, తెలిసిన ఇన్ఫర్మేషన్ లేదంటే తెలుసుకున్న ఇన్ఫర్మేషనే పెడుతున్నా. సో నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన, ఒకప్పుడు నేను కూడా ఈవెంట్స్ అటెంప్ట్ చేసిన కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి చేస్తున్నా. ఓకేనా, మిగిలిన ఎగ్జామ్స్ కూడా రైల్వేస్కి సంబంధించి ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అప్లై చేస్తా, నేను ఎగ్జామ్ రాస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆ ప్యాటర్న్ ఎట్లుంటుంది, సిలబస్ ఎట్లుంటుంది, ఎగ్జామ్ ఎట్లుంటుంది. సో దాని గురించి కూడా వీడియో చేస్తాను నేను. ఓకేనా, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం లేదు, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీద. సో దాని గురించి అయితే ఇది ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ అయితే వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఈ ప్రస్తుతానికైతే జీడీ నోటిఫికేషన్ రన్నింగ్ అవుతుంది. ఛానల్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ప్రీవియస్ వీడియోలు చూడండి, నాది మొత్తం ఛానల్ స్టార్టింగ్లో పెట్టినవి 1 year బ్యాక్. సో లాస్ట్ టైం మెడికల్ కట్ ఆఫ్, మెడికల్కి సంబంధించి మొత్తం వీడియోస్ ఎన్ని పెట్టినా చూడండి, మొత్తం మెడికల్ కట్ ఆఫ్, మెడికల్కి సంబంధించి అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అసలు చాలా హెల్ప్ అయింది. అప్పుడు చాలా లాస్ట్ నోటిఫికేషన్ మెడికల్ టైంలో అప్పుడే 0 సబ్స్క్రైబర్స్ నుంచి 2000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయింది నా ఛానల్. అండ్ ఇప్పుడు కూడా పీటీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియోస్ కంటిన్యూ అయితే సో ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది ఈ ఛానల్ నుంచి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మీకు యూజ్ అవుతుంది, వీడియో ఇన్ఫర్మేషన్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అన్నా మీకు, ఏదో ఒక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నా మీకు యూజ్ అవుతుంది, అంతకుమించి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోని ఇప్పటివరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ ఏదన్నా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి, అన్న ఇది నచ్చలేదు కొంచెం చూసుకో అన్న, లేదంటే అన్న ఈ వీడియో చేయి, ఇలాంటి వీడియోస్ చేయన్న. సో అలాంటి కామెంట్స్ పెడితే నేను తీసుకుంటా. ఓకేనా, అది నెగిటివ్ కామెంట్ అయినా నేను తీసుకుంటా, పాజిటివ్ కామెంట్ అయినా నేను తీసుకుంటా, అది నాకు హెల్ప్ అయితే నేను దాన్ని పాటిస్తా. ఓకేనా, అందుకోసమే కామెంట్ చేయండి ఏం చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలనేది. ఓకేనా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా, డౌట్స్ ఉంటే, మెయిన్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తా. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్, బాయ్.